Very young at that time. నీ పాద సన్నిధిని నిత్యము స్తుతించి పూజించి కీర్తింతును. యేసయ్యా ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా గిన్నె నిండి పొర్లుచున్నది. నీ పాద సన్నిధిని నిత్యము స్తుతించి పూజించి కీర్తింతును. యేసయ్యా ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా గిన్నె నిండి పొర్లుచున్నది. పరిశుద్ధమైన పరవశమే పరమయేసుని కృప వరమే. పరిశుద్ధమైన పరవశమే పరమయేసుని కృప వరమే. వెదకి నన్ను కనుగొంటివి, సహవాసములో చేసితివి. వెదకి నన్ను కనుగొంటివి, సహవాసములో చేసితివి. నీ పాద సన్నిధిని నిత్యము స్తుతించి పూజించి కీర్తింతును. యేసయ్యా ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా గిన్నె నిండి పొర్లుచున్నది. శిలువ రక్తములో నన్ను కడిగి నూతన జీవమునిచ్చితివి. శిలువ రక్తములో నిన్ను కడిగి నూతన జీవమునిచ్చితివి. ఆత్మతో నింపి నడిపితివి, ఆత్మతో నింపి నడిపితివి. నీ చిత్తములో ఉంచితివి, ఆత్మతో నింపి నడిపితివి. తిరుగునందు దర్శించితివి, నాకు సహాయము చేసితివి. తిరుగునందు దర్శించితివి, నాకు సహాయము చేసితివి. మార్గము తప్పి తిరుగకుండా, మార్గము తప్పి తిరుగకుండా చేరదీసి నన్ను ఆదుకొంటివి. At the time of my marriage, என்னுடைய திருமண சமயத்துல கூட వివాహ సమయంలో కూడా 1968 June 8th, 1968 ஜூன் 8ஆம் தேதி 1960 జూన్ 8వ తారీఖు I sang very loudly, சத்தமாக நான் பாடினேன். బిగ్గరగా పాడాను. so loudly my wife, would be wife, got scared. எனக்கு மனைவியாக போகிற அந்த பெண் பக்கத்துல நின்று கொண்டு பயந்து போனார்கள். మరి నా భార్య గారు కానివ్వండి, ఆమె నా ప్రక్కన నుండి మరి వణికిపోయింది, భయపడిపోయింది. ఏందయ్య అట్లా పాడతావే? ఏది అట్లా బిగ్గరగా పాడుతున్నావు? I sing always with all my heart. విశ్రాంతిని నాకిచ్చితివి, నిరతముని సన్నిధిలో విశ్రాంతిని నాకిచ్చితివి. తోడు కర్రా నాండములో విశ్రాంతి. It happened in 1964, 65. జయచంద్రుని పగలు స్వదేశం దగ్గర పట్టడానికి కావాలి.
ఇటు మా పాదాక్రాంతము అటు మహమ్మదీయ ప్రతిదలితం అయిపోవాలి. పృథ్వీరాజు కిరీటం దుమ్ము తినాలి. అప్పుడు ఈ ఆనంద దృశ్యాన్ని జయచంద్రుడు 1000 కళ్ళతో తిలకిస్తాడు, కరాల తాండవం చేస్తాడు. So we are grateful to him for what he has done, and also we are grateful to him what he is yet to do.